విలేజ్లో ఉన్న వాటిని చేసి అక్కడ చూసి మనం విలేజ్లో గ్రామ సభ చేసుకొని అలా మండల లెవెల్లో మనం గ్రామ సభ చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనం ప్రతి జీపీకి మన PDDID గారు మనకు జీపీల వారిగా వాళ్ళకి పిలవడం జరుగుతుంది. కావున మనం ఇచ్చిన జీపీల వారిగా వచ్చి మనకు తర్వాత నివేదికను సమర్పించగలరు. నివేదికలో మనం PD గారికి స్టార్ట్ చేస్తాం. ప్రెసిడెంట్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి DIDO చంద్రనాయక్ సార్ గారికి, తర్వాత DDO నారాయణ సార్ గారికి, ఇప్పుడు వారికి, అదేవిధంగా మన యూజీఎస్ సిబ్బంది అందరి పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా సోషల్ గార్డ్ తరఫున స్వాగతం అండి. ముందుగా మనకు మొత్తం ఈ మండలంలో యూజీఎస్కి సంబంధించి 447 వర్కులు చేయడం జరిగింది. దాంట్లో వేజ్కి సంబంధించి 5,70,25,293 రూపాయలు, మెటీరియల్ పరంగా 71,22,487, మొత్తం వచ్చేసి 6,42,46,780 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి 110 పనులు చేయడం జరిగింది. దాంట్లో మనకు వేజ్ వచ్చేసి 20,55,221 రూపాయలు, మెటీరియల్ పరంగా 4,10,24,417 రూపాయలు, మొత్తం 4,12,29,930 రూపాయలు అనేది మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ పిఆర్కి సంబంధించి రికార్డ్ అనేది ఇవ్వలేదు కాబట్టి అది నాటు రికార్డుగా రాయడం జరిగింది. దీంట్లో మనకి ఏంటి అంటే ఈ 2 విడతలుగా మనము గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించడం జరిగింది. ఈరోజు తూరి నివేదిక కోసం నిర్ణయం కోసం మనం ప్రజావేదికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో మొదటగా మనకు వచ్చేసి ఏ శివకృష్ణ, మంచిప్ప, బైర్పల్లి చీఫ్ దానికి సంబంధించిన టికే పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు వివరణ ఏర్పాటు. మంచిప్ప గ్రామ పంచాయతీ గ్రామంలో 53,23,69 రూపాయలు వేజ్గా, ముఖ్యంగా 9,49,990 రూపాయలు, మొత్తం వచ్చేసి 60,22,990 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డు కూడా కంటిన్యూగా మరి పోవడం జరిగింది సార్. మూడోది 30 పనులలో 4 పనులకు మేము పెట్టడం జరిగింది. ఇంకా 30 పనులకు మేము పెట్టారు. ఓటీపీ CSA నిర్వహించారు సార్. 5th ప్లాంటేషన్ డీటెయిల్స్, 6th లేబర్ బడ్జెట్ డీటెయిల్స్, 7th ఎంటర్టైన్మెంట్ సార్, 8th వర్క్ డీటెయిల్స్, 9th యూజర్ వర్క్ డీటెయిల్స్ సార్. మన గ్రామ పంచాయతీలో ప్లాంటేషన్ యూజీ గవర్నమెంట్ 10th ఎలక్షన్ కోడ్ ఉన్నట్ల వినోద్ ప్రాసెస్ నిర్వహించడం జరిగింది. 11th ఆర్మల్ అవసరాలు జాబితా కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. జాబితా అన్నింటి వరకు ఎందుకు చేసిన ముందే ఇచ్చేసేది ఏమైనా టైం ఉన్నప్పుడు ముందు ఇచ్చేయాలి. వాళ్ళు పోయినప్పుడు ఇచ్చినట్టే వాళ్ళు చెప్తే ఇచ్చినట్టే కదా. మీరు మధ్యలో మీరు నెక్స్ట్ సెన్స్ అనేది 5 మంది అక్కడ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 12 లేదు కదా ఆప్షన్. నిర్ణయం సార్ అయిపోయింది. ఆప్షన్ ఉందా చూద్దాం. ఎవరికి ఆప్షన్ ఉందా? ఫిట్టింగ్ కూడా సేఫ్ చేసేది నడరాసిన వాళ్ళు ఇదేనా అడిగింది సార్. 1వ విడత సామాజిక బంధులో 7 మంది అధికారులు 20 రోజులు పనిచేయడం జరిగింది. ఓవర్నైటింగ్ కారణంగా 3,930 రూపాయలు పేమెంట్ చేయాలి సార్. అప్పుడు PO గారు పేమెంట్ చేయాలని చెప్పక ఇప్పటివరకు ఇప్పటికి పేమెంట్ చేయాలి. అప్పుడు ఇప్పుడు పని అప్పుడు రోజున ఆర్చిన ఇష్యూ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది సార్. అప్పుడు పేమెంట్ చేస్తే అదే అప్పుడే ఇస్తే అయిపోతుంది కదా. ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు కూడా పేమెంట్ చేయడానికి ఇబ్బంది, పని చేసినప్పుడు వాళ్ళకి పేమెంట్
నెక్స్ట్ సార్ ఇది కూడా ఫస్ట్ వింటుంది సార్ 6 మంది హక్కు 6 రోజులు సార్ ఇద్దరు హక్కుదారులు గ్రూప్లో పేరు లేని కారణంగా 1650 నష్టపోతుంది లాస్ట్ ఓవర్లాపింగ్ ఒకటి గ్రూప్లో ఒకటి 100 డేస్ 3 ఇష్యూస్ ఉంటాయి. అది ఎప్పటికీ రిపీట్ అవుతున్నాయి సార్. మీరు లేబర్ పేమెంట్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లేబర్ రావట్లేదు అంటే మీరు పేమెంట్ చేయడంలో లేబర్ ఎట్లా వస్తారు? ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా మళ్ళీ ఇప్పుడు ఆడిట్ వచ్చి మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఆల్రెడీ 2 ఇయర్స్ ఆడిట్ అవుతుంది. మళ్ళీ 2 ఇయర్స్ ఆడిట్ జరిగినాక కూడా మళ్ళీ కూడా పేమెంట్ చేయకపోతే పట్టణంలో దానికి చేయకపోవడానికి కారణం ఎట్లా ఎందుకు చేయలేకపోయాం? మార్గంతో పడుతుంది ఆయన కారణం కరెక్ట్ ఏంటంటే సర్వర్ చేంజ్ అయితే దాంట్లోకి కంప్లీషన్ జరిగేది పేమెంట్ పేమెంట్ అంటే పార్టీకి ఆపి ఉంటుంది అప్పుడు ఆపేది సార్ వాళ్ళకి కూడా డొనేషన్ చేసి కాదు. పదిహేను సార్ 10 రోజులు పూర్తయిన తర్వాత ఇద్దరు హక్కుదారులు 11 రోజులు పేమెంట్ పని చేయడం జరిగింది. వీరికి 1619 రూపాయలు పేమెంట్ చేయాలి సార్. లాస్ట్ వెళ్తుంది లాస్ట్ సార్ 13 మంది హక్కుదారులు 64 రోజులు పనిచేయడం జరిగింది. వీరికి 8 శాతం వల్ల 48 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. మిగతా 16 రోజులకు పేమెంట్ చేయలేదు సార్. 3572 రూపాయలు నష్టపోవడం జరిగింది. దీంట్లో ఒకటి స్పష్టత అన్ని విధాలు అసలు ఈ సబ్జెక్టు ఎన్ఎంఎస్ యాప్ ద్వారానే 8 రోజులకే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మస్టర్లో ఎక్కువన్నా ఇది కాలేదంటే అట్లాంటివి 100% ఉపాధి వేరేది కాదు కదా. నెక్స్ట్ బేసిక్ రూపాయలు కానీ కూడా లేదని ఎర్రకాల డిస్ట్రిక్ట్లో ఫిర్యాదు విజిట్స్ అప్డేట్ చేయడం లేదు. ఉన్నాయి 3 రకాల పథకాల్లో పనిచేస్తున్న పోలీసులు నెక్స్ట్ పనులకు సంబంధించిన వర్క్ పైలో 30 వర్క్ పైలకి 23 వర్కులు పెట్టడం జరిగింది సార్. కొరత పుస్తకాలలో భూమి రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోడ్కరణ చేయడం లేదు సార్. ఈసీ గారు చెక్ వైజర్ చేయడం జరిగింది. 12-13 కాలం రాయడం జరిగింది. రాయడం లేదు. 5 బుక్లలో రాయలేదు. 5 బుక్లలో రాయడం లేదు. 12-13 కాలంలో ప్లాంటేషన్
మీదే రాసిరు, నేను 5 బుక్లలో రాయలేదు, అవే రాశాను 5 మాత్రం. నెక్స్ట్ సర్వే రిజిస్టర్ ఉంది కానీ అప్డేట్ చేయడం లేదు. కమ్యూనిటీ ప్లాంటేషన్లో సార్ 2000 4603 మొక్కలు గాను 4061 మొక్కలు బతుకున్నాయి. 500 మొక్కలు బతుకున్నాయి. రీప్లేస్మెంట్ చేసి ఇచ్చిన సార్. చేస్తలేదు అంటే ఎంత భయం. నెక్స్ట్ సార్ రోజ్గార్ దివస్ రిజిస్టర్ నిర్వహించాలి, రోజ్గార్ దివస్ నిర్వహించాలి కానీ నిర్వహించడం లేదు. ఒకసారి చెప్పి అందరూ రాసుకుంటాం. సార్ కరెక్ట్ చెప్పేసి ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ కాలమ్స్ ఒకసారి పెట్టిగా ఈరోజు నువ్వు చెప్పు ఒకసారి రోజ్గార్ దివస్ అంటే ఎట్లా చేయాలి ఒకసారి చెప్పేస్తే అన్ని చీట్లో చెప్పేసాను. రోజ్గార్ దివస్ రిజిస్టర్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో ఎవ్రీ మంత్ పంచాయత్ సెక్రటరీ ఖచ్చితంగా వాళ్ళు నిర్వహించాలా. దాంట్లో ఏంటి అంటే ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్కు సంబంధించి మనము లేబర్ను మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ హక్కులను వివరిస్తూ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోటివేషన్ అనేది చేసి లేబర్ అనేది వచ్చే విధంగా మనం వాళ్ళని మొబిలైజ్ చేయాలా. ఆ మొబిలైజ్ చేస్తూ వాళ్ళు పర్మిషన్కి వచ్చినప్పుడు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్పి దానికి ఫోటో డాక్యుమెంటేషన్ ప్లస్ ఆ రిజిస్టర్లో మనం ఏమేమి వాళ్ళకి వివరించడం అనేది ఆ రిజిస్టర్లో మెన్షన్ చేస్తూ అటెండ్ అయిన వాళ్ళ సంతకాలు అనేది ఖచ్చితంగా ఆ రిజిస్టర్లో తీసుకోవాలి. ఇది ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్ గ్రామ పంచాయతీ. ప్రతి నెల 3వ శుక్రవారం రోజు నోట్ చేసుకోండి, విధిగా పాటించాలి. డిమాండ్ గురించి, జాబ్ కార్డుల గురించి, మాస్టర్ గురించి, వాళ్ళ కొత్తల గురించి చెప్పి మీరు ఏమైతే చెప్తున్నారో అవి మీ రిజిస్టర్లో రాసుకొని వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. అది మీరు పని దగ్గర పెట్టినా ఓకే, గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టినా ఓకే. ఒక ఫోటో తీసుకొని దానికి అటెండ్ చేస్తే మీటింగ్ ప్రతి ఫ్రైడే ప్రతి మంత్ 18 చేయడం కానీ పొడవు పేమెంట్ పనిచేలో బంద్ చేసినట్టు